ప్రతి స్కూల్లోని ఆత్మీయ సమావేశం అనే ఏర్పాటు పెద్ద ఘనంగా జరుగుతుంది. ఎట్లా ఉంది మీ పిల్లలతో మీ కూర్చొని మీ క్లాస్ లో కూర్చునే విధంగా ఉంది ఎట్లా? నా చిన్నతనం గుర్తొస్తుందండి. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. వాళ్ళు ఇంకా బెటర్ గా చదువుకొని మంచి ఫ్యూచర్ అనేది వాళ్ళకి రావాలి అనుకుంటున్నాను. గతంలో మీరు ఎప్పుడూ చూడలేని విధంగా ఇలాంటి మీటింగ్లు పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. పిల్లల బుక్స్ కూడా మీరు చూసారు, యూనిఫామ్లు కూడా చూసారు. ఎలా అనిపిస్తుంది సార్ మీ పిల్లడు ఆ యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటారు? బాగుందండి. మా లాస్ట్ ప్రభుత్వం కన్నా యూనిఫామ్ ప్రెసెంట్ ఈ యూనిఫామ్ కూడా చాలా నీట్ గా ఉన్నది. బాగుంది. యూనిఫామ్ బాగున్నాయి, బుక్స్ బాగున్నాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. మీ పిల్లలకి వేశారు, ఎలా ఫీల్? బాబుకి అయితే వచ్చిందండి తల్లికి వందనం. చాలా హ్యాపీగా ఉన్నదండి తల్లికి వందనం రావడం. మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా మీకు? ఇంకా పిల్లలు బాగా భవిష్యత్తులో బాగుంటారు, భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుందండి పిల్లలకంటే. గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలోని ఫ్యూచర్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఉన్న ప్రభుత్వంలోని ఇంత లేదండి. పిల్లలు అనేది కొద్దిగా ఆకతాయిగా ఉండి పెద్దవాళ్ళు 10th చదువుకున్న వాళ్ళు చిన్న క్లాస్ నేర్పించడం చేయడం చాలా. ఈ ప్రభుత్వంలోని ఉన్న వన్ ఇయర్ లో కూడా అలాంటిది లేదండి. బాగుంది.